అందరికీ నమస్కారం. నేటి బైబిల్ ధ్యానాంశము తల్లిదండ్రులను గౌరవించుట. మనమందరము కళ్ళను మూసుకొని ప్రార్థనతో ప్రభుని ఆశ్రయిద్దాము. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును మీకు అంగీకారం లగునుగాక. ఆమేన్. వీక్షకులందరూ దయచేసి తమ పరిశుద్ధ బైబిల్ను తెరవలసిందిగా వినయపూర్వకముగా కోరుచున్నాను. ఇప్పుడు మనమందరము పాత నిబంధనలోని నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఇంగ్లీష్ బైబిల్, Exodus 20th chapter 12th verse. Honor your father and your mother, so that you may live long in the land the Lord God is giving you. కొత్త నిబంధనలోని పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ధ్యానిద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదవు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇంగ్లీష్ బైబిల్, St. Paul's letter to the Ephesians, 6th chapter 1 to 3 verses. Ephesians 6th chapter verses 1 to 3. Children, obey your parents in the Lord, for this is right. Honor your father and mother, which is the first commandment with a promise, so that it may go well with you and that you may enjoy long life on the earth. ఇప్పుడు మనం చదువుకున్న విధముగా నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో మరియు పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఈ పదానికి అర్థాలు: గౌరవించుట, విలువనిచ్చుట, మర్యాదతో ప్రవర్తించుట, అవసరమైన చోట విధేయత చూపుట, శ్రద్ధతో ఆదరించుట. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనగా నీ తండ్రిని నీ తల్లిని గౌరవించుము, వారికి తగిన మర్యాద విలువ ఇవ్వుము. నేను ఈ సందేశానికి సిద్ధపడుతుండగా నా మనసులో కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. మొదటిది, మన తల్లిదండ్రులను ఏ వయసు వరకు గౌరవించాలి? రెండో ప్రశ్న, వివాహమైన తర్వాత తల్లిదండ్రులను గౌరవించడం ఆపేయాలా? మూడో ప్రశ్న, మన తల్లిదండ్రులను మాత్రమే గౌరవించాలా లేక ఇతర తల్లిదండ్రులను కూడా గౌరవించాలా? నాలుగో ప్రశ్న, ఇతర తల్లిదండ్రులను గౌరవించి మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవచ్చా? ఈ ప్రశ్నలన్నిటికీ దేవుని వాక్యము స్పష్టమైన సమాధానం ఇస్తుంది. మొదటి ప్రశ్న, మన తల్లిదండ్రులను ఏ వయసు వరకు గౌరవించాలి? అంటే మనకు ఏ వయసు వచ్చే వరకు మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించటానికి గడువు లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో పరిశుద్ధుడైన పౌలు ఇలా అంటున్నారు: పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి.
మొదటి వచనంలో. రెండో వచనంలో నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అనగా గౌరవింపుము అని కూడా చెప్తున్నారు. మొదటి వచనంలోనేమో విధేయత, ఒబీడియన్స్ గురించి చెప్తున్నారు. రెండో వచనంలోనేమో గౌరవము అంటే ఆనరింగ్ గురించి చెప్తున్నారు. ఈ రెండు పదాల మధ్య తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినది విధేయత ప్రధానంగా తల్లిదండ్రుల సంరక్షణలో, బాధ్యతలో, అధికారంలో ఉన్న పిల్లలకు సంబంధించింది. అయితే పెద్దవారైన తర్వాత పిల్లలు ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చని ఈ వచనము బోధించదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన సన్మానింపుము, గౌరవింపుము, బైబుల్ ఎక్కడా ఇలా చెప్పలేదు. పిల్లలు పెద్దవారయ్యే వరకు మాత్రమే తల్లిదండ్రులను గౌరవించండి, పెద్దవారైన తర్వాత పిల్లలు ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చని ఈ వచనము బోధించదు. తల్లిదండ్రులను గౌరవించటం, ఆదరించటం, వారి సలహాకు విలువనివ్వడం జీవితాంతం ఇది కొనసాగాల్సిన ఆజ్ఞ. సామెతలు 1వ అధ్యాయం 8వ వచనంలో నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. ఇప్పుడు రెండో ప్రశ్న, వివాహమైన తర్వాత తల్లిదండ్రులను గౌరవించటం ఆపేయాలా? వివాహమైన తర్వాత కూడా తల్లిదండ్రులను గౌరవించాలి. కొంతమంది ఇలా అనుకుంటారు, ఇప్పుడు నాకు పెళ్ళయింది, ఇక నా తల్లిదండ్రుల పట్ల నాకు ఎలాంటి బాధ్యత లేదు అని. కానీ బైబిల్ ఎక్కడా అలా బోధించదు. వివాహము మన జీవితంలో ప్రాధాన్యతలను మార్చవచ్చు. అవర్ ప్రయారిటీస్ విల్ చేంజ్ ఆఫ్టర్ మ్యారేజ్. కొత్త కుటుంబాన్ని స్థాపించే బాధ్యత ఇస్తుంది. అయితే అది తల్లిదండ్రులను గౌరవించే బాధ్యతను ఎన్నటికీ రద్దు చేయదు. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో కావున పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును, వారు ఒక శరీరమగుదురు. ఇక్కడ విడిచి, లీవ్ అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టడం లేదా నిర్లక్ష్యం చేయడం కాదు. దాని అర్థం సొంత కుటుంబాన్ని స్థాపించటం. భార్యాభర్తలు కలిసి ఒక కొత్త కుటుంబంగా జీవించటం. కానీ అదే సమయంలో తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు బాధ్యత కొనసాగుతూనే ఉంటుంది. యేసుప్రభు చెప్పిన ఉదాహరణ పరిశుద్ధుడైన మార్కు వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు. యేసు ప్రభు తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారిని గద్దించారు. ఆ రోజుల్లో కొందరు తమ ధనాన్ని కార్బాను అని ప్రకటించేవారు. కార్బాను అంటే ఇది దేవునికి అంకితం చేయబడినది అని చెప్పి ఆ ధనముతో తమ తల్లిదండ్రులకు సహాయం చేయడానికి నిరాకరించేవారు. యేసు ప్రభు అలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే వారు దేవుని ఆజ్ఞ అయిన నీ తండ్రిని నీ తల్లిని ఘనపరచుము అనే ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారు. అందువల్ల వివాహము మీ కుటుంబ నిర్మాణాన్ని మార్చవచ్చు, కానీ మీ తల్లిదండ్రులను గౌరవించే బాధ్యత ఎప్పటికీ తొలగించదు. వారు మన జీవితంలో తల్లిదండ్రులు మన జీవితంలో దేవుడు ఇచ్చిన స్థానము ఎప్పటికీ మారదు.
గౌరవించటం అంటే గుడ్డిగా విధేయత చూపించటం కాదు. తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలి. అయితే వారి ఆజ్ఞ దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటే, వారి ఆజ్ఞ అంటే ఎవరిది? తల్లిదండ్రుల ఆజ్ఞ దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటే మనము మొదట దేవునికి విధేయత చూపించాలి. మనం దేవునికి విధేయత చూపించాలి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం. అందుకు పేతురును అపోస్తులును, మనుష్యులకు కాదు దేవునికి మేము లోబడవలెను కదా. తల్లిదండ్రుల ఆజ్ఞ దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటే అలాంటి సందర్భాల్లో వారి పట్ల గౌరవాన్ని కోల్పోకుండా ప్రేమతో మరియు వినయముతో ప్రవర్తించడం నిజమైన క్రైస్తవ లక్షణం. తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కోల్పోకుండా ప్రేమతో మరియు వినయముతో ప్రవర్తించటం నిజమైన క్రైస్తవ లక్షణం. 3వ ప్రశ్న, మన తల్లిదండ్రులకు మాత్రమే గౌరవించాలా లేక ఇతర తల్లిదండ్రులకు కూడా గౌరవించాలా? దేవుడు మన తండ్రిని తల్లిని గౌరవించమని ప్రత్యేకంగా ఆజ్ఞాపించారు. ఎందుకంటే వారిని మన జీవితాలకు దేవుడే నియమించారు. కాబట్టి వారి పట్ల మనకు ప్రత్యేక బాధ్యత ఉంది. మన తల్లిదండ్రుల పట్ల మనకు ప్రత్యేక బాధ్యత ఉంది. అదే సమయంలో బైబిలు వయోవృద్ధులందరినీ మరియు ప్రతి మనిషిని గౌరవించాలని బోధిస్తుంది. లేవీకాండము 19వ అధ్యాయం 32వ వచనంలో, లేవీకాండము 19వ అధ్యాయము 32వ వచనము, తల నెరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. తల నెరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. పరిశుద్ధుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. పరిశుద్ధుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. అందరినీ సన్మానించుడి. నిజమైన క్రైస్తవుడు తన తల్లిదండ్రులను ప్రత్యేకంగా గౌరవిస్తూ అందరి పట్ల కూడా మర్యాద, గౌరవము చూపిస్తాడు. 4వ ప్రశ్న, ఇతరుల తల్లిదండ్రులను గౌరవించి మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవచ్చా? ఎట్టి పరిస్థితిలోనూ కాదు. దేవుని దృష్టిలో మన తల్లిదండ్రులను గౌరవించటం మన మొదటి బాధ్యత. వారిని నిర్లక్ష్యం చేస్తూ ఇతరుల తల్లిదండ్రులను మాత్రమే గౌరవించటం నిజమైన క్రైస్తవ జీవితం కాదు. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. క్రైస్తవ విశ్వాసం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. కాబట్టి ముందుగా మన ఇంట్లోనే ప్రేమ, గౌరవము, సేవ కనిపిస్తుంది. తర్వాత ఇది సమాజంలో అందరికీ విస్తరించాలి. యేసుక్రీస్తు మనకు ఆదర్శం. యేసు ప్రభు శిలువపై మరణవేదన అనుభవిస్తున్న సమయంలో కూడా తన తల్లిని గౌరవించారు. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యోహాను రాసిన సువార్త
19వ అధ్యాయము 26 మరియు 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు తన తల్లి మరియు తన ప్రియ శిష్యుడైన యోహాను అప్పగించెను. ఆమె సంరక్షణ బాధ్యతను అతనికి ఇచ్చారు. ఆ సమయానికి యేసు దేవుని కుమారుడే కాదు, యేసు దేవుని కుమారుడు మాత్రమే కాదు, 30 సంవత్సరాలు పైబడిన వయసు గలవారు. అయినప్పటికీ తన తల్లి పట్ల తన బాధ్యత మర్చిపోలేదు. దేవుని కుమారుడైనా సరే ఆయన తన తల్లి పట్ల ఆయన బాధ్యతను మర్చిపోలేదు. దీనివల్ల మనం నేర్చుకునే సత్యం ఏమిటంటే, తల్లిదండ్రులను గౌరవించడానికి ఎలాంటి గడువు లేదు. అది మన జీవితాంతం కొనసాగాల్సిన బాధ్యత. దేవుడు మనందరికీ తన వాక్యానికి విధేయులై జీవించే కృపను అనుగ్రహించునుగాక. మన తల్లిదండ్రులను హృదయపూర్వకముగా గౌరవించే పిల్లలుగా, వయోవృద్ధులను మర్యాదతో చూసే విశ్వాసులుగా, కుటుంబాలను బలపరిచే క్రైస్తవులుగా, ప్రతి విషయంలోనూ దేవునికి మహిమ తెచ్చే జీవితాల్లో జీవిద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.